చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అందరికి నమస్తే. అంటే ప్రధానంగా అదానీ దానికి వెళ్దాము. బిఫోర్ దట్ మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నా. ఆర్టీపీపీనే ధర్మల్ పవర్ కేంద్రం అనేటువంటిది జమ్మలమడు నియోజకవర్గము, అదేవిధంగా అనంత బార్డర్ లో ఉంటది. దీనికి ఫ్లైయాస్ అనేటువంటిది దాంట్లో నుంచి మీరు తెలిసిందే, ధర్మల్ నుంచి ఫ్లైయాస్ వస్తుంది, అది సిమెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. ఇంతవరకు గత ప్రభుత్వాలు రెండు మారినా కూడాను, కొత్త ప్రభుత్వాలు కానీ ఏదైనా కూడాను ఎప్పుడు కూడాను ఆ యొక్క ఎవరైతే వాళ్ళ మేనేజ్మెంట్ ను బట్టి వాళ్ళు ఇవ్వడము వాళ్ళు తీసుకోవడం జరిగేది. కానీ మొదటిసారిగా ఈరోజు మామూలుగా సార్, నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నాకు మీకు ఎక్కువ హిస్టరీ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి నాకు తెలిసిన వరకు కర్నూలులో నుంచి మాకు నీళ్ల కోసం అయితే కడప జిల్లా నాయకులు, కర్నూలు ఎమ్మెల్యేలు అందరూ కూడాను కూర్చొని చర్చలు జరిగి దానికి మాకు నీరు ఎక్కువ కావాలా అనేటువంటిది ప్రజా ఉపయోగ దానికోసము ఒక ఫైటింగ్ జరిగేటి చూశాను సార్. కర్నూలు ఎమ్మెల్యేలు, కడప ఎమ్మెల్యేలు కూర్చోవడం రెగ్యులర్ గా దాని నీటి కోసం. కానీ విచిత్రంగా ఈ రోజు రెండు జిల్లా నాయకులు ఎలా అయినారంటే కనుక కూటమి ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి ఒక కమిషన్ల కోసము కాంట్రాక్ట్ల కోసము నువ్వెంత అనేటువంటిది నాకే కావాలి అనేటువంటి దాన్ని బట్టి చూస్తా ఉంటే ఒక యుద్ధ వాతావరణం ఉంది సార్. కడప జిల్లా పరిధిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సార్. కొండాపురం దగ్గర, మొద్దునూరు దగ్గర, అదేవిధంగా ఆర్టీపీపీ దగ్గర 4 చెక్ పోస్టులు, దగ్గర 600 నుంచి 700 మంది పోలీసులు పికెటింగ్లు అంతా కూడా. వాళ్ళిద్దరికి భద్రత కల్పిస్తున్నారు తప్ప వాళ్ళ మీద కేసు కూడా పెట్టట్లేదు. దుర్మార్గమైనటువంటి పని సార్. అక్కడ 144 సెక్షన్ పెట్టి వాళ్ళ లారీలో వస్తే జేసీ ఎక్కడ వస్తాడని చెప్పి, ఇక్కడ వీళ్ళు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఎక్కడ కూర్చొని నువ్వెలా వస్తావు నేనెలా రాస్తా అని చెప్పి ఒకరికొకరు చూసుకుంటే పోలీసులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నము, అయ్యా రాకండి అని బతిమాలుకునేటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇది అక్రమము. ఏదో నీటి కోసమో ప్రజా ఉపయోగ కోసమో ధర్నాలో ఇంకోటి చేస్తా ఉంటే అర్రే పోలీసులు వాళ్ళకి ఈ యొక్క శాంతియుతంగా చేసుకోండి అనేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితులు చూసాము. ఇది ఎలా ఉందంటే సార్, సాక్షాత్తు తాడిపత్రి మా ఎమ్మెల్యే తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కడప ఎస్పీకి లెటర్ రాశారు, అడ్డుకుంటే వాళ్ళ సంగతి దులుస్తాం అంటే. ఏం సార్ ఇది? అంత ఎస్పీకి లెటర్ రాసినా కూడా ఎస్పీ వెళ్ళేసి ప్రత్యుత్తరం రాయడం కానీ ఎందుకు వస్తుందయ్యా? మీ యొక్క ప్రైవేట్ వ్యక్తులు మీ కాంట్రాక్టుల కోసం ఒక ప్రభుత్వ సంస్థ మీద మీ ఆధిపత్యం ఏంటి, తమాషాలా అనేటువంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టి తిడతారేమో అనుకున్నాను ఎస్పీ గారు. కానీ ఎక్కడ అలాంటి లేదు. ఎలా అంటే సార్, ఇది ఒకటే కాదు, కూటమి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు, డిసిఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంస్థానాధిపతులుగా వాళ్ళని చేసేసి వాళ్ళకు రాయిచ్చారేమో అనిపిస్తుంది. కడప జిల్లాలో వనరులు నువ్వు దోచుకో, అనంతపురం జిల్లాలో వనరులు మీరు దోచుకోండి, ఎవరు కూడా ప్రభుత్వం కాదు ప్రైవేట్ కాదు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని. అంత స్వాతంత్రం ఇవ్వకుంటే సార్, అదాని లాంటి వాళ్ళు పవర్ పంపుడు హౌస్ సంబంధించిన దాంట్లో ఇదే జమ్మలమడు నియోజకవర్గంలో ఈ యొక్క ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వెళ్ళి కాంట్రాక్టర్లు సంబంధించినటువంటి ఆఫీసు పగలగొట్టి వాళ్ళ యంత్రాలు పగలగొట్టి వందలాది మంది రండిరా అని చెప్పి వెళ్తే ఒక యుద్ధం తలపిస్తంటే చర్యలు లేవు. కేసు కూడా పెట్టలేదు కదా. కేసులు కూడా ఏదో నామమాత్రంగా ఛార్జ్ రాశారంట, నోటీస్ తీసుకున్నారంట. కంప్లీట్ సోషల్ మీడియా వాళ్ళ మీద మాత్రం అరాచకంగా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వాళ్ళని నానా బాధలు పెడుతున్నారు. ఇక్కడ ఈ రకంగా ఫ్యాక్షనిజం చేసే వాళ్ళనేమో వదిలేస్తున్నారు. అదే సార్, ఇంకోటి ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, ప్రజలందరూ చూస్తున్నారు. తాడిపత్రి ఆయన ఇదే ప్రభాకర్ రెడ్డి గారు లిక్కర్ దాంట్లో ఆ టెండర్లలో ఎవడైనా పార్టిసిపేట్ చేయాలంటే 20% పన్ను కట్టాల్సిందే, నాకు కప్పం కట్టాల్సిందే అని ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే చర్యలు లేవు. ఇంకో విచిత్రం ఏంటంటే సార్, ఈనాడు పేపర్ చూశాను నేను, ఒక ఎల్లో మీడియా రిపోర్టర్ మాట్లాడుతూ రిపోర్ట్ చేస్తున్నా ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏంటంటే. ఆయన చెప్తున్నాడు అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి, దాదాపు చర్చలు ఓకే అయితే ఆ చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నాము. ఏం చర్చలు సార్? అంటే కమిషన్లు 60-40 50 దోచుకోవడం, ఇద్దరు పంచుకోవడమా? చర్చలు దేని మీద చర్చలు? విసిగ్గుగా ఇలా పెడుతుంటే చంద్రబాబు గారు సీఎం అధికారులు శాంతి భద్రత ఎవరైనా అధిగమిస్తే చర్యలు తీసుకుంటాం అని చెబుతుంటారు. నివేదిక అడిగారంట. దేనికి నివేదిక సార్? దోచుకుంటున్నారు, మీకే సంబంధం అయ్యా అని ఇద్దరిని పెట్టి ఎస్పీలు పెట్టి ఎవరిని పడితే వాళ్ళు బొక్కలేయండి అని చెప్తే ఇది జరుగుతుందా సార్? ఇదొకటే కాదు, మొత్తం వనరులు ఇసుక దగ్గర నుంచి లిక్కర్ వరకు కడప జిల్లా, అనంతపురం జిల్లా ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దొరికింది అడిగే నాదు లేడు.